ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు ట్యాగ్ లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్. కాలిఫోర్నియాలో ఏఐ బిజినెస్ కాన్ఫరెన్స్ లో పలు కంపెనీల సీఈఓలతో రేవంత్ అంటూ చూస్తా ఉన్నాం. హైదరాబాద్ పునర్నిర్మాణ ప్రాజెక్టులకు పర్యాయ పదం ఇది. రండి అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దాం. అమెరికాలో ఏఐ రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు. మీరు పెట్టే ప్రతి రూపాయికి మంచి ప్రతిఫలం ఉంటుందని భరోసా. అడోబ్ సీఈఓ శాంతను నారాయణతో సమావేశం. హైదరాబాద్లో అమ్జన్ రీసెర్చ్ సెంటర్ 3000 మంది కొలువులు, గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్, 10 ఏళ్లలో $1 ట్రిలియన్ స్థాయికి అంటూ మంత్రి శ్రీధర్ బాబు చేసినటువంటి కామెంట్స్ చూస్తా ఉన్నాం. త్వరలో తెలంగాణ సాంస్కృతిక విధానం, మత్తు దరిచేరనివ్వని బాలమిత్ర, బడి పిల్లలపై ఏఐ నిఘా నేత్రం, 20 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్ట్ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తా ఉన్నాం కదా. ఈ ఏఐ ప్రాజెక్ట్ అంటే స్కూల్ పిల్లల మీద చేసేటువంటి ఏఐ ప్రాజెక్ట్ అంటే అసలు ఎందుకు ఈ పేరు పెట్టింది ఈ కాక అనేటువంటిది తెలియాలి. తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్ స్టేట్ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం అడోబ్ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది. హైదరాబాద్లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ బయోటెక్నాలజీస్ కంపెనీ అమెజాన్ సిద్ధమైంది. ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే ఈ రీసెర్చ్ సెంటర్లో 3000 మంది ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే తదుపరి తరం గ్రీన్ డేటా సెంటర్ను త్వరలో హైదరాబాద్లో నిర్మించనున్నట్టుగా ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ ప్రకటించింది. తెలంగాణకు పెట్టుబడులు సమకూర్చేందుకు అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ కంపెనీల అధిపతులు, ప్రతినిధులతో చర్చలు జరిపారు. జలాస్, కాలిఫోర్నియా తదితర పట్టణాల్లో పర్యటించి రాబోయే దశాబ్దాల కాలంలో ఫ్యూచర్ స్టేట్గా నిలవనున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కాలిఫోర్నియా ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో టెక్ యూనికార్న్ సీఈఓలను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో నేను గమనించింది ఏమిటంటే ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం ఉంది. దాన్ని సూచించే ఒక నినాదం, ట్యాగ్ లైన్ ఉంది. న్యూయార్క్లో స్టేట్కి అవుట్ ఆఫ్ మనీ వన్, టెక్సాస్లో లోన్ స్టార్ స్టేట్, కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదాలు ఉన్నాయి. ఇవి నన్ను బాగా ఆకర్షించాయి. మన దేశంలో రాష్ట్రాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలు లేవు. తెలంగాణకు కూడా ఇలాంటి ట్యాగ్ లైన్ ఒకటి పెట్టుకోవాలని అనిపించింది. మా లక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ నుంచి తెలంగాణకు అటువంటి లక్ష్య నినాదం పెట్టుకుందాం. ఇకపై రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ఆయన చెప్పారు. అమెరికాలో అమెజాన్ రీసెర్చ్ సెంటర్, గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు అంటూ కూడా చూస్తున్నాం. ఇక 10 ఏళ్లలో $1 ట్రిలియన్ అంటే 80 లక్షల కోట్ల స్థాయికి తీసుకుపోవాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అయితే ఇక్కడ ఒక మాట, ఈ బీఆర్ఎస్ వాళ్ళు నిన్నటిదాకా పాపం ఈ కాంగ్రెస్ వాళ్ళని గట్టిగా కింద మీద అన్ని ఫేక్ కంపెనీలు పట్టుకొస్తున్నారు అన్నారు కదా. ఇప్పుడు అడోబ్ అనేటువంటి సంస్థ కూడా ఫేక్ కంపెనీయేనా అని ప్రశ్నిస్తా ఉన్నా నేను. మొన్న నైట్ అనుకుంటా, నేను నిన్న రాలే కదా, మొన్న నైట్ బిగ్ టీవీ అనేటువంటి న్యూస్ సంస్థ ఏదైతే ఉందో ఆ బిగ్ టీవీ అనేటువంటి సంస్థ కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఫేక్ కంపెనీలు, అసలు అప్పటి వరకు రిజిస్ట్రేషన్లో కూడా లేని కంపెనీలకి ఆయన కొన్ని 100 ఎకరాలు కట్టబెట్టినటువంటి కథనాలు బిగ్ టీవీ ప్రసారం చేసింది. మరి దాని మీద ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమని అంటారు? ఆ క్రిషాంకో, లేదంటే ఈ కేటీఆరో, లేదంటే పల్లరాజేశ్వర రెడ్డో, హరీష్ రావో, కేసీఆర్ అన్నా పోని ఎన్నడు బయటికి రానాడు ఫామ్ హౌస్ వదిలి తాగుబోతూ, వీళ్ళన్నా ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు. ఆడ సిరిసిల్ల సిద్దిపేట దగ్గర 85 ఎకరాలు అనుకుంటాం, 85 ఎకరాలు ఒక అప్పటి వరకు అగ్రిమెంట్ల టైం వరకు కనీసం రిజిస్టర్ కూడా కాని కంపెనీలకి ఇచ్చినటువంటి దాఖలాలని కేటీఆర్ టైంలో. అడాబ్ కూడా ప్రైవేట్ కంపెనీ, అడాబ్ కూడా చాలా ఫేక్ కంపెనీయేనా? ఎంటైర్ వరల్డ్ యూజెస్ అడాబ్. దీని మీద సమాధానం బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా. పాపం ఈయనేమో ఇట్లా పర్యటిస్తూ ఉండి ఏదో కంపెనీలు తీసుకొచ్చి ఆన్కాళ్ళు ఈలకాళ్ళు పట్టుకొని ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నెగిటివిటీ చాలా గట్టిగా చేస్తూ ఉన్నారు. నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ వచ్చింది ఈయన తమ్ముని మీద, రేవంత్ రెడ్డి తమ్ముని మీద ఉన్నది, దానికి కూడా కౌంటర్. నేను నమస్తే తెలంగాణ వచ్చినటువంటి ఆర్టికల్స్ని పెద్దగా పట్టించుకోను, కానీ టుడే ఐ హ్యావ్ టు మేక్ యూ గైస్ టు అండర్స్టాండ్ ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు అనేటువంటి విధానానికి. అంటే ఎంత దిగజారి ఆఖరికి నాకు తెలిసి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద, వాళ్ళ ఫ్యామిలీస్ మీద ఇంత దిగజారి అయితే చేసిర్రో సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారేమో అనుకున్నాను నేను ఇంతకాలం అట్లాంటిది. కానీ ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఆ వైఎస్ఆర్సీపీ గూన్స్ కంటే కూడా చాలా చీప్గా తయారైపోయారు. చూపిస్తా దానికి ఆ పేపర్ల మీదకి పోయినప్పుడు నేను అప్పుడు మాట్లాడతా. అప్పటిదాకా జస్ట్ మిగిలిన అన్ని న్యూస్లు చూసుకుంటే మనం ముంగడిపోదాం. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు ట్యాగ్ లైన్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి రేవంత్.
కాలిఫోర్నియాలో ఏఐ బిజినెస్ కాన్ఫరెన్స్లో పలు కంపెనీల సీఈఓలతో రేవంత్ అంటూ చూస్తా ఉన్నాం. హైదరాబాద్ పునర్నిర్మాణ ప్రాజెక్టులకు పర్యాయ పదమిది రండి, అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దాం. అమెరికాలో ఏఐ రౌండ్ టేబుల్ సదస్సులో ముఖ్యమంత్రి పిలుపు. మీరు పెట్టే ప్రతి రూపాయికి మంచి ప్రతిఫలం ఉంటుందని భరోసా. అడోబ్ సీఈఓ శాంతను నారాయణతో సమావేశం. హైదరాబాద్లో అమ్జన్ రీసెర్చ్ సెంటర్ 3,000 మంది కొలువులు, గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్, 10 ఏళ్లలో $1 ట్రిలియన్ స్థాయికి అంటూ మంత్రి శ్రీధర్ బాబు చేసినటువంటి కామెంట్స్ చూస్తా ఉన్నాం. త్వరలో తెలంగాణ సాంస్కృతిక విధానం, మత్తు దరిచేరనివ్వని బాలమిత్ర, బడి పిల్లలపై ఏఐ నిఘా నేత్రం, 20 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్ట్ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తూ ఉన్నాం కదా. ఈ ఏఐ ప్రాజెక్ట్ అంటే స్కూల్ పిల్లల మీద చేసేటువంటి ఏఐ ప్రాజెక్ట్ అంటే అసలు ఎందుకు ఈ పేరు పెట్టింది ఈ కాక అనేటువంటిది తెలియాలి. తెలంగాణకు ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఈ ఫ్యూచర్ స్టేట్ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం అడోబ్ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది. హైదరాబాద్లో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ బయోటెక్నాలజీస్ కంపెనీ అమెజాన్ సిద్ధమైంది. ఈ ఏడాది చివరిలో ప్రారంభమయ్యే ఈ రీసెర్చ్ సెంటర్లో 3,000 మంది ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే తదుపరి తరం గ్రీన్ డేటా సెంటర్ను త్వరలో హైదరాబాద్లో నిర్మించనున్నట్టుగా ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ సంస్థ ప్రకటించింది. తెలంగాణకు పెట్టుబడులు సమకూర్చేందుకు అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ కంపెనీల అధిపతులు, ప్రతినిధులతో చర్చలు జరిపారు. జలాస్, కాలిఫోర్నియా తదితర పట్టణాల్లో పర్యటించి రాబోయే దశాబ్దాల కాలంలో ఫ్యూచర్ స్టేట్గా నిలవనున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కాలిఫోర్నియా ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో టెక్ యూనికార్న్ సీఈఓలను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో నేను గమనించింది ఏమిటంటే ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం ఉంది. దాన్ని సూచించే ఒక నినాదం, ట్యాగ్లైన్ ఉంది. న్యూయార్క్లో స్టేట్కి అవుట్ ఆఫ్ మనీ వన్, టెక్సాస్లో లోన్ స్టార్ స్టేట్, కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదాలు ఉన్నాయి. ఇవి నన్ను బాగా ఆకర్షించాయి. మన దేశంలో రాష్ట్రాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలు లేవు. తెలంగాణకు కూడా ఇలాంటి ట్యాగ్ లైన్ ఒకటి పెట్టుకోవాలని అనిపించింది. మా లక్ష్యానికి అనుగుణంగా ఇక్కడ నుంచి తెలంగాణకు అటువంటి లక్ష్య నినాదం పెట్టుకుందాం. ఇకపై రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని ఆయన చెప్పారు. అమెరికాలో అమెజాన్ రీసెర్చ్ సెంటర్, గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు అంటూ కూడా చూస్తున్నాం. ఇక 10 ఏళ్లలో $1 ట్రిలియన్ అంటే 80 లక్షల కోట్ల స్థాయికి తీసుకుపోవాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అయితే ఇక్కడ ఒక మాట, ఈ బీఆర్ఎస్ వాళ్ళు నిన్నటిదాకా పాపం ఈ కాంగ్రెస్ వాళ్ళని గట్టిగా కింద మీద అన్ని ఫేక్ కంపెనీలు పట్టుకొస్తున్నారు అన్నారు కదా. ఇప్పుడు అడోబ్ అనేటువంటి సంస్థ కూడా ఫేక్ కంపెనీయేనా అని ప్రశ్నిస్తా ఉన్నా నేను. మొన్న నైట్ అనుకుంటా, నేను నిన్న రాలే కదా, మొన్న నైట్ బిగ్ టీవీ అనేటువంటి న్యూస్ సంస్థ ఏదైతే ఉందో ఆ